This morning I greet every one of you in the mighty and matchless name of our Lord and Savior Jesus Christ. ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. God has given one more privilege and opportunity to come to the throne of grace to call upon his name. మరి ఆయన అబ్బా తండ్రి అని పిలవడానికి దేవుడు మనందరికీ ఇచ్చిన మరొక కృపను బట్టి మనం దేవునికి స్తుతులు చెల్లించే వారమై ఉండాలి. And Bible says those who call upon the name of the Lord they shall be saved. దేవుని యొక్క వాక్యం ఉంది, ఆయన నామమును ఎవరైతే ఎత్తిపడుతారో వారు రక్షించబడుతారని దేవుని వాక్యంలో ఉంది. God has given wonderful grace to enter into the first Sunday of this year 2024. ఈ సంవత్సరపు 2024 సంవత్సరపు మొదటి ఆదివారంలోకి ప్రవేశించడానికి దేవుడు మన కృపను దయచేశాడు. And the word of God is ready. దేవుని యొక్క వాక్యం సిద్ధంగా ఉంది. As well as Lord's table also ready. ప్రభు బల్ల సిద్ధంగా ఉంది. And his servant also ready to share the word of God. ఆయన సేవకుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి సిద్ధంగా I hope you are all ready to hear the word of God this morning. ఉదయకాల సమయంలో మీరందరూ వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు నమ్ముతున్నాను. Amen. Amen. This morning we are going to meditate very special message from the word of God. మరి ఉదయకాల సమయంలో ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. Last night as I was tarrying before God gave this particular message to share with the congregation. గడిచిన రాత్రి దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉన్నప్పుడు దేవుడికి అద్భుతమైన సందేశాన్ని దేవుడు నాకు ఇవ్వడం జరిగింది. And today our topic is power of covenant in the Bible. మరి ఈరోజు మన అంశం ఏంటంటే నిబంధనలో ఉన్న శక్తి. Power of covenant in the Bible. మరి దేవుని వాక్యములో ఉంటున్న నిబంధనలో ఉన్న శక్తి గురించి మనం ధ్యానించబోతున్నాం. Amen. Amen. So let me share as an introduction of the covenant of message. మరి ఈ యొక్క నిబంధన సంబంధమైన ఉపదేశమును ఉపోద్ఘాతము మనం ధ్యానం చేసుకుందాం. And specifically the Bible speaks about 7 different covenants from the Genesis to Revelation. దేవుని యొక్క వాక్యంలో 7 విధములైన నిబంధనలు ఉంటున్నాయి ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు. And Adamic covenant and Noah covenant, Abrahamic covenant, Mosaic covenant and Davidic covenant. మరి ఆదాము నిబంధన, మరి నోవహు నిబంధన, అబ్రహాము యొక్క నిబంధన, మరి మోషే యొక్క నిబంధన, దావీదు యొక్క నిబంధన అనబడిన నిబంధనల గురించి రాయబడి ఉంటున్నాయి. And also new covenant and also everlasting covenant. అయితే క్రొత్త నిబంధన అదే విధంగా మరి నిత్యత్వము ఉండు నిబంధన గురించి మనం చూస్తున్నాం. With each covenant are 4 elements. మరి ఈ యొక్క ఆజ్ఞల్లో 4 ప్రత్యేకమైన సంఘటనలు ఉంటున్నాయి. Any covenant contained with the 4 particular things. మరి ఏ నిబంధన అయినా 4 విషయాలతో ముడిపడి ఉంటుంది. Number one, the covenant contained by the promises, terms and blood and a seal. మరి ఒక నిబంధనలో ఎన్ని ఉంటాయంటే ఒకటి వాగ్దానాలు ఉంటాయి, మరి terms షరతులు ఉంటాయి, రక్తం ఉంటుంది, ముద్ర ఉంటుంది. Amen. In the Adamic and Noah covenant tells about redemption was revealed. మరి ఆదాము మరియు నోవాహు నిబంధనలో విమోచనను గురించి రాయబడి ఉంటున్నది. Adamic covenant and Noah covenant tells about redemption. మరి ఆదాము యొక్క నిబంధన, నోవహు యొక్క నిబంధనలో ఆ యొక్క నిబంధన ఎలాంటిదంటే విమోచన సంబంధమైన నిబంధన. But the covenant is very important. అయితే నిబంధన అనేది చాలా ప్రాముఖ్యం. Covenant between husband and wife. భార్యాభర్తల మధ్యలో ఉంటున్న నిబంధన. Covenant between God and people. దేవునికి తన ప్రజలకు మధ్యలో ఉంటున్న నిబంధన. Covenant contained by 4 particular things. 4 విషయములలో ఉంటున్న నిబంధన. Promises, terms and blood and also seal. మరి వాగ్దానములు, షరతులు, రక్తము మరియు ముద్ర. When husband and wife, when they make the covenant, they make like this. మరి భార్యాభర్తలు ఒక నిబంధన చేసుకున్నప్పుడు వారు ఈ విధంగా నిబంధన చేసుకుంటుంటారు. In every season I will be with you. ప్రతి సమయములో నేను నీకు తోడు ఉంటాను. In the sickness, in the health. మరి అనారోగ్యములోను, ఆరోగ్యములోను. In the wealth, in the poverty. మరి
మరి ధనములోను దరిద్రతలోను I will be like you are, I will be your husband. నేను నీకు భర్తగా ఉంటాను, I will be your wife. నేను నీకు భార్యగా ఉంటాను. That's a covenant between husband and wife. మరి అది భార్య భర్తల మధ్యలో ఉన్న నిబంధన అండి. When someone makes covenant, it has a power. ఎవరైనా ఒక నిబంధన చేస్తే దానికి శక్తి ఉంటుంది. God wants to make the covenant with Abraham. అయితే దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేయాలనుకున్నాడు. When you read Genesis chapter 12 verse 1 and 2 says, మరి ఆదికాండం 12వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసినట్లయితే, and verse 12 and 1 tells about the commandment of God. మరి ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తున్నాం, దేవుని యొక్క ఆజ్ఞను గురించి మనం చూస్తున్నాం. And same chapter 2 says, verse 2 says, it tells about the promise of God. అదే 12:2లో చూస్తున్నాము, దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తున్నాం. Amen. Amen. When we read in Genesis chapter 15 and also Genesis chapter 16 to 18, all these verses tells about fulfillment of promises of God. మరి ఆదికాండం 15-16 వచనం చూసినట్లయితే దేవుని యొక్క వాగ్దానపు నెరవేర్పు గురించి మనం చూస్తున్నాం. Here it says, now the Lord had said unto Abraham, get thee out of thy country and from thy kindred and from thy father's house unto a land that I will show thee. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. This is the commandment of God to Abraham. మరి ఇది అబ్రహాముకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. In order to see the promises, in order to see the fulfillment of promises in our life, number one, we have to get up. మరి దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలంటే మొట్టమొదటిగా మనము లేచి నిలబడాలి. Now the Lord had said unto Abraham, get thee out of thy country. మరి అబ్రహాముకు దేవుడు సెలవిచ్చుంటున్నాడు, మరి బయలుదేరి నేను నీకు చూపించిన దేశముకు వెళ్ళుము. And from thy kindred. మరి నేను నీకు చూపించు దేశముకు వెళ్ళుము. And from thy kindred. బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి. Sometimes very difficult thing to depart from the relatives. మరి కొన్నిసార్లు బంధువులను విడిచిపెట్టి వెళ్ళడం చాలా కష్టకరమైన విషయం. I know some people, they love their relatives more than God. నాకు తెలుసు కొంతమంది వ్యక్తులు దేవుని కంటే ఎక్కువగా వారి బంధువులను ఇష్టపడుతూ ప్రేమిస్తూ ఉంటారు. Even Paul the apostle, he gave instruction to the New Testament church, you must not touch the idols. మరి అపోస్తలుడైన పౌలు కొత్త నిబంధన సంఘముకు ఒక ఆజ్ఞ చెప్పేందంటే మీరు విగ్రహములను ముట్టకూడదు అని. You are not supposed to touch the idols. మీరు విగ్రహములు ముట్టకూడదని చెప్పారండి. You may be astonished by hearing these words. Being a New Testament Christian believer, how can it possible to worship the idols? మరి మీకు ఒక ప్రశ్న ఉండవచ్చు, కొత్త నిబంధన విశ్వాసులుగా విగ్రహారాధనను చేయడం ఏ విధంగా సాధ్యం? So I'm a Christian. I worship the Lord with all my spirit, with all my truth. నేను క్రైస్తవుని, నా దేవుని నేను పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నేను ఆరాధిస్తుంటున్నాను. But I tell you the truth. అయితే ఒక సత్యం చెప్పాలనుకుంటున్నాను. If you are loving anyone more than God, ఎవరైనా దేవుని కన్నా ఎక్కువ దేన్నైనా ప్రేమిస్తే, whether it may be person or material things, వారు ఒక వ్యక్తి కావచ్చు లేకపోతే ఒక వస్తువు కావచ్చు, it is called idol. దాన్ని విగ్రహము అంటారు. It is called idol worship. దాని విగ్రహారాధన అంటారు. The book of Revelation chapter 21 verse 8. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 8వ వచనము. These idol worships cannot enter into the kingdom of God. మరి విగ్రహారాధికులు దేవుడి రాజ్యంలో ప్రవేశించలేరు. And fornicators and magicians, idol worshippers, all these guys, they couldn't enter into the kingdom of God. మరి మాంత్రికులు, మరి విగ్రహారాధికులు, మరి వీరు ఎవ్వరు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. Many times what happened, అనేక సార్లు ఏం జరుగుతుందో తెలుసా అండి? Most of the time relatives used to come and visit us on Sundays only. మరి అనేక సార్లు బంధువులు ఎప్పుడు వస్తారంటే ఖచ్చితంగా ఆదివారాలే వస్తారండి మన ఇంటికి. Because non-Christians, for them Sunday is a holiday.
ఎందుకంటే మరి అన్యులకు ఆదివారము సెలవు దినం. Exactly, they come and visit you on Sunday only. ఖచ్చితంగా ఆదివారమే మీ ఇంటికి వస్తారు. If you really love your relatives, నిజంగా మీరు మీ యొక్క బంధువులు ప్రేమిస్తే you are supposed to bring them to the church. వారిని మీరు సంఘానికి తీసుకురావాలి. No. Many guys, many people, they don't do like that. చాలా మంది ఆ పని చేయండి రండి. They will prepare all kind of masala and all. మంచి మసాలా తయారు చేసుకుంటారు. They will prepare chicken, mutton, fish. చికెన్, మటన్, ఫిష్ తయారు చేసుకుంటారు. Oh, it's my pleasure to receive you. మిమ్మల్ని మీరు రావడం చాలా సంతోషం. They wanted to give good hospitality. మంచి మరి వసతి ఇవ్వాలనుకుంటారండి. They are forgetting that they are missing the church. అయితే సంఘానికి రావట్లేదే అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. When they are missing the church, they are missing the Lord. ఎప్పుడైతే సంఘాన్ని వారు రావడము తప్పిపోతున్నారో మరి దేవుని మర్చిపోతున్నారు. When they are missing the Lord, they are missing the presence of God. మరి దేవుని మర్చిపోయినప్పుడు దేవుని యొక్క సన్నిధి కూడా వారు When they తప్పిపోతున్నారు. are missing the presence of God, when they focus on the relatives, it's called idol worship. మరి దేవుని యొక్క సన్నిధిని మర్చిపోయి వారి దృష్టి ఎప్పుడైతే బంధువుల మీద ఉంటుందో దాన్ని విగ్రహారాధన ఉంటారు. It's very difficult to depart from the relatives. మరి ఆ యొక్క It's very difficult to depart from the relatives. మరి అలాంటి బంధువుల దగ్గర నుంచి దూరం అవ్వడం చాలా కష్టం. That's what the Lord spoke to Abraham. అందుకని అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. In order to see the fulfillment of promises of God in our lives, the place where we are sitting, we need to get up. మరి మన జీవితంలో దేవుని యొక్క వాగ్దానములు నెరవేర్చబడాలి అంటే మనం ఏ స్థలంలో అయితే కూర్చున్నామో అక్కడ నుంచి లేచి నిలబడాలి. Genesis chapter 3 verse 10 says, 9 and 10 says. మరి ఆదికాండం 3వ అధ్యాయము 9-10 వచనంలో రాయబడి ఉంటుంది. You know, Adam, where are thee? Adam, where are thee? ఆదాము ఎక్కడున్నావు? Why God was asking the question to Adam? ఎందుకు దేవుడు ఆదామును ఒక ప్రశ్న అడిగాడండి? Because you are not supposed to stay in that particular place. నీవు ఆ యొక్క స్థలంలో ఉండకూడదు కాబట్టి. You are not in the place where you are supposed to be. In other words, నువ్వు ఎక్కడైతే ఉండకూడదో అక్కడ ఎక్కడైతే ఉండాలో అక్కడ లేవు కాబట్టి. That's why God was questioning to Adam. అందుకని దేవుడు ఆదామునకు ఒక ప్రశ్న వేస్తున్నాడు. And God asked the question to Jacob, what is your name? మరి అదే దేవుడు యాకోబుని కూడా అడిగాడండి, పేరు పెట్టి నీ పేరేంటి? And God asked question to Cain. మరి కయీనును కూడా దేవుడు అడిగాడు. Cain, what you have done in your life? నీ జీవితంలో కయీను నువ్వు ఏం చేశావు? Let me give you an example. ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. What mother does know, she take the small child and she give her bath nicely, nice bath, and she give nice dressing and all. మరి తల్లి ఏం చేస్తారంటే పిల్లలకు మంచిగా స్నానం చేయించి చక్కగా బట్టలు వేస్తారు. What this girl will do? మరి తిరిగి చిన్న పాప ఏం చేస్తుందండి? Go out of the house nicely. మళ్ళీ ఇంటి బయటికి వెళ్ళిపోతుంది. Sit in the center place of road. మరి రోడ్డు మధ్యలో కూర్చుంటుంది. She take the sand and put all over the head. మరి మట్టంతా తీసుకొని తల మీద వేసుకుంటుంది. That's the child's enjoyment. మరి అది చిన్న పిల్లల యొక్క మరి అది ఒక సంతోషం వారికి. And putting the sand after sand and sand after sand. మరి ఇసుక తర్వాత ఇసుక, మట్టి తర్వాత మట్టి అలా వేసుకుంటూ ఉంటుంది. And also eating some sand. కొంచెం మట్టి కూడా తినేస్తూ ఉంటుంది. When mother found, ఎప్పుడైతే ఆ యొక్క తల్లి చూస్తుందో, hey my daughter, what you are doing? నా కుమార్తె నువ్వు ఏం చేస్తున్నావు? Mother doesn't want to punish the girl. మరి తల్లి ఆ యొక్క పాపని శిక్షించాలనుకో. Again mother will take the child. తిరిగి మరి ఆ తల్లి ఆ యొక్క పాపని తీసుకుంటుంది. Put her in bathroom. మరి బాత్రూంలో తీసుకెళ్తుంది. Again she will give bath. మరీ స్నానం చేయిస్తుంది. That's our Lord Jesus Christ. అది మన ప్రభువైన యేసుక్రీస్తు. That's what the blood of Jesus Christ will do. అదే యేసు ప్రభు రక్తం చేసే పని. And 1 John chapter 1 verse 7 to 9. మొదటి యోహాను 1వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు. If we can confess our sins before God, మనము మన పాపములను ఒప్పుకొనిన యెడల Lord will forgive us from all our unrighteousness. మన ప్రతి ఒక్క మరి అనీతి నుంచి దేవుడు మనల్ని క్షమించువాడైతున్నాడు. Remember, we are called as a people of covenant. మనము నిబంధన ప్రజలుగా We are the పిలువబడుతున్నాము. people of covenant. మనము నిబంధన ప్రజలుగా The Lord పిలువబడుతున్నాము. who spoke to Abraham is speaking to us this మరి morning. ఏ దేవుడైతే అబ్రహాముతో మాట్లాడుతున్నాడో ఈ ఉదయకాల సమయంలో అదే దేవుడు మనతో In మాట్లాడుతున్నాడు. order to see the fulfillment of promises of in our life, number one, we need to get out from the country. మరి మొట్టమొదటిగా మన జీవితంలో వాగ్దానాలు నెరవేర్చబడాలంటే మన దేశం నుండి మనం బయటికి వెళ్ళాలి. And from the kindred.
entered. మరి ఆ యొక్క రాజ్యం మన బంధువుల నుంచి మనం బయటికి వెళ్ళాలి. And from thy father's house. మరి తండ్రి ఇంటి నుండి బయటికి వెళ్ళాలి. Unto a land that I will show thee. మరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళాలి. And in the days of Abraham there was no much technology. మరి అబ్రహాము దినముల్లో ఇలాంటి దినంలో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం లేదండి. If Lord would have spoke to me, ఒకవేళ దేవుడు నాతో ఈ విధంగా మాట్లాడితే I would have told to Lord like this. నేను దేవునితో ఈ విధంగా చెప్తాను. Lord, Holy Spirit of God, can you send me the route map? మరి పరిశుద్ధాత్మ దేవా మీరు నాకు రూట్ మ్యాప్ So పంపిస్తారా? that I may reach the particular place. ఎందుకంటే ఫలానా స్థలానికి నేను వెళ్తాను. That's a common thing in our life. అది సర్వసాధారణ విషయం But కదండి. think about life of Abraham. అదే అబ్రహాము జీవితం గురించి When ఆలోచించండి. God spoke to Abraham to go to the particular place, అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు ఫలానా స్థలానికి వెళ్ళినప్పుడు how he could reach a particular place? ఏ విధంగా అబ్రహాం ఫలానా చోటికి I వెళ్ళగలిగాడు? believe as a man of God, దేవునికి దైవజనుడిగా నేను నమ్ముతున్నాను. absolutely in the life of Abraham, he was navigated by the power of the Holy Spirit. ఖచ్చితంగా నేను నమ్ముతున్న అబ్రహాము జీవితంలో పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాడు. And Romans chapter 8 verse 14 and 15 says, రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 14-15 those వచనాలు. who led by the Spirit of God, they are called children of God. ఎవరైతే దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుతో వారు దేవుని యొక్క పిల్లలు అనబడుదురు. Praise God for the Holy Ghost. దేవుని యొక్క ఆత్మను బట్టి దేవునికి స్తోత్రము. Praise God that you may be filled with the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తితో మీరు నింపబడిన విధానం బట్టి మీకు You may స్తోత్రం. be speaking in tongues. మీరు అన్య భాషలతో But మాట్లాడవచ్చు. the question, అయితే ఒక ప్రశ్న ఉంది. are you able to led by the Spirit of God in every day of our life? అనుదిన నీ జీవితంలో దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుతున్నావా? When we led by the Spirit of God, ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడతావో they are called children of God. వారు దేవుని యొక్క పిల్లలు అనబడుదురు. Abraham, he was led by the Spirit of God. అబ్రహాము దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడ్డాడు. When he obeyed the commandments of God, ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను గైకొని నడిచాడో see the promise of God in verse 2. రెండవ వచనంలో దేవుని యొక్క వాగ్దానం మనం చూద్దాం. Genesis 12 verse 2. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం. And I will make of thee a great nation, and I will bless thee, and make thy name great, and thou shalt be a blessing. నీవు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. The most amazing, surprising part in this verse, Lord spoke to Abraham because of his obedience. I will make of thee a great nation. మరి అబ్రహాము యొక్క విధేయతను బట్టి దేవుడు చెప్తున్నాడు అబ్రహాముకి, నేను నిన్ను గొప్ప జనాంగముగా చేస్తున్నానని చెప్తున్నాడండి. Do you understand what is the surprising thing? అక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని అర్థం చేసుకోగలరా? God did not speak to the multitude of the people. మరి దేవుడు అక్కడ విస్తారమైన ప్రజలతో మాట్లాడలేదు. When God gave this promise, not even 100 people. మరి దేవుడు తన వాగ్దానం ఇచ్చినప్పుడు అక్కడ 100 మంది కూడా లేరు. Not even 50. 50 మంది కూడా అక్కడ Not లేరు. even 10 people. 10 మంది కూడా అక్కడ God లేరు. spoke to single person. దేవుడు ఒక్క వ్యక్తితో Abraham, మాట్లాడాడు. you may be a single person. అబ్రహామా నీ ఒంటరి Just because వాడిగా of your obedience. నీ యొక్క విధేయతను I బట్టి will make you as a nation. నేను నిన్ను గొప్ప జనాంగంగా That's what the మారుస్తాను. Bible says. అదే దేవుని యొక్క వాక్యం Obedience is సెలవిస్తుంది. better than sacrifice. మరి బలి అర్పించడం కంటే మాట వినడం God శ్రేష్టము. is searching for the obedient people. దేవుడు విధేయత కలిగిన ప్రజల కొరకు ఎదురు Our చూస్తున్నాడు. capacity, our ability is not important. మన యొక్క సామర్థ్యము ఎంతగానో అది ప్రాముఖ్యం కాదు. Always obedience. ఎప్పుడు విధేయత కలిగి God జీవించాలి. has given the wonderful promises and prophecies in this 2024. ఈ 2024 సంవత్సరంలో దేవుడు అద్భుతమైన వాగ్దానములు మనకి ఇచ్చాడు. In order to see the fulfillment of prophecies in your personal life and also in the family. నీ యొక్క వ్యక్తిగత జీవితంలో నీ కుటుంబ జీవితంలో యొక్క వాగ్దానం నెరవేర్చబడాలని నువ్వు ఎదురు చూస్తుంటే, Let me tell you the key thing to receive the promises of ఒక God. అతి ప్రాముఖ్యమైన విషయం చెప్తానండి. మీ జీవితంలో ఆ వాగ్దానం Do నెరవేర్చబడాలంటే you know what's the key thing? ఆ ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? Obedience. విధేయత. Obedience. విధేయత. Obedience. విధేయత. Just because of one person disobedience, sin, and poverty, sickness, curse came to this world. ఒక్క వ్యక్తి అవిధేయతను బట్టి పాపము, శాపము, రోగము, సమస్తము కూడా దరిద్రత లోకానికి వచ్చింది. In the same manner. అదే విధంగా అదే రీతిగా Just because of one person obedience. కేవలం ఒక్క వ్యక్తి విధేయతను బట్టి, Whose name is Jesus Christ. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. Oh, all our sin turned into holiness. మన యొక్క పాపములన్నీ
అన్ని కూడా పరిశుద్ధంగా మార్చబడి God ఉంటున్నాయి. is being transformed our darkness into marvelous light. దేవుడు మన యొక్క అంధకారమును ఆశ్చర్యకరమైన వెలుగుగా మార్చి From ఉంటున్నాడు. sickness to divine health. మన యొక్క అనారోగ్యం నుండి దైవికమైన From స్వస్థతకు, poverty to prosperity. దరిద్రతలోనికి సమృద్ధిలోనికి, Just because of one person obedience. కేవలం ఒక వ్యక్తి యొక్క విధేయతను బట్టి మాత్రమే. Obedience is better than sacrifice. మరి బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. Today is not, God is not expecting your sacrifices. ఈ రోజు దేవుడు మీ యొక్క అర్పణల గురించి ఆయన ఎదురు చూడట్లేదు. God is expecting your obedience. దేవుడు మీ యొక్క విధేయత గురించి ఆయన ఎదురు చూస్తున్నాడు. He is searching for the obedient people. దేవుడు విధేయత కలిగిన ప్రజల కొరకు వెతుకుతున్నాడమ్మా. What a wonderful promise it is. Abraham, I will make thee a great nation. Though you are a single person, I am seeing in you the wonderful nation. అబ్రహామా, నువ్వు ఒక్కడివే ఉండవచ్చు, అయినను నేను గొప్ప జనాంగానే చేస్తుంటున్నాను. నేను ఒంటరిగా చూడట్లేదు, కానీ నేను విస్తారమైన జనముగా నేను చూస్తున్నాను. అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు. Listen carefully. దయచేసి జాతి కాలికించండి. When God looked at Abraham, ఎప్పుడైతే దేవుడు అబ్రహామును చూశాడో, God did not see him as a single person. మరి దేవుడు అబ్రహామును ఒంటరి వ్యక్తిగా చూడలేదు. He looked at Abraham as a big nation. మరి దేవుడు అబ్రహామును చూసి గొప్ప జనాంగముగా చూశాడు. Same God is alive. అదే దేవుడు నేటికి This morning సజీవుడు. you may be thinking that I am all alone in my family. ఈ రోజు నువ్వు అనుకుంటూ ఉండవచ్చేమో నీ కుటుంబంలో నువ్వు ఒంటరి వ్యక్తిగానే ఉంటున్నావు. I am all alone. I am orphan in the family. మరి నా కుటుంబములో నేను ఒంటరి వ్యక్తిని, అనాథగా ఉంటున్నాను అనుకుంటూ No one is ఉండవచ్చు. there to take care of me. నన్ను పట్టించుకోవడానికి ఎవరూ లేరు, నువ్వు బాధపడుతున్నావా? I tell you the truth. ఒక సత్యం చెప్పు You అనుకుంటున్నా. may be single person. నువ్వు ఒంటరి వ్యక్తిగా You may ఉండవచ్చు. be alone. నువ్వు ఒంటరి వాడిగా The ఉండవచ్చు. Bible says దేవుని యొక్క వాక్యం you are సెలవిస్తుంది, equal to 1,000. నీవు 1000 మందితో You సమానము. are equal to 1,000 people. నీవు 1000 మందితో సమానము. Blessed be the name of the Lord. దేవుని నా మహిమ కలుగును గాక. God wants to see the nations in your life. దేవుని జీవితంలో జనాంగములు He wants to చూడాలనుకుంటున్నాడు. bring the nations in your నీ life. జీవితంలో దేవుడు జనాంగములు He wants to తీసుకురావాలనుకుంటున్నాడు. bless your life as a multitude of the people. దేవుడు విస్తారమైన ప్రజలతో దేవుడు నిన్ను The God దీవించాలనుకుంటున్నాడు. of Abraham is alive. అబ్రహాము దేవుడు నేటికి He is సజీవుడై not only ఉంటున్నాడు. God of Abraham, he is God of Isaac and Jacob. మరి అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నేటికి సజీవుడై The ఉంటున్నాడు. God whom I am preaching this morning, he ఉదయకాల సమయంలో నేను ప్రసంగిస్తున్న is not దేవుడు only God of Abraham, Isaac and Jacob. ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు మాత్రమే కాదు, He is your God. ఆయన ఈ రోజు నీ దేవుడు He కూడా. is my God. ఆయన మన దేవుడు కూడా. You must say, my God is my God. మరి నా దేవుడు నా దేవుడే. Hallelujah. 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 What all impossible with man, మనిషికి అసాధ్యమైన ప్రతిదీ కూడా it is possible unto God. దేవునికి సమస్తము సాధ్యం. With God all things possible. దేవుని ద్వారా సమస్తము సాధ్యమే. Amen. ఆమేన్. Why don't you clap your hands and glorify Jesus? అందరూ చప్పట్లు కొడుతూ దేవుని కనపడదాం. I hope you are all here. మీరందరూ ఇక్కడ ఉన్నారని నేను నమ్ముతున్నాను. Amen. ఆమేన్. Hallelujah. The Spirit of God is here. దేవుని యొక్క ఆత్మ మన The మధ్యలో presence ఉంది. of God is here. దేవుని యొక్క సన్నిధి మన మధ్య Blessed ఉంది. be the name of the Lord. దేవుని నా మహిమ కలుగును What a గాక. beautiful promise it is. ఎంత గొప్ప వాగ్దానం అండి. Abraham, అబ్రహాం, just because of your obedience, నీ యొక్క విధేయతను బట్టి I will make you as a nation. నేను నిన్ను గొప్ప జనాంగముగా That's the చేయబోతున్నాను. first promise. అది మొదటి వాగ్దానం. And secondly, రెండవదిగా, and I will bless thee. నిన్ను ఆశీర్వదించును. I will bless thee. నిన్ను I ఆశీర్వదించును. don't know why God is speaking these things in the first Sunday of this new year. మరి దేవుడు ఎందుకు ఈ యొక్క మొదటి ఆదివారం, ఈ సంవత్సరంలో మొదటి ఆదివారం మాట్లాడుతూ నాకు తెలియదండి. In this covenant, ఆయన యొక్క నిబంధన, promise number 1, మొట్టమొదటి వాగ్దానం, I will make thee as a nation. నేను మిమ్మల్ని గొప్ప జనాంగంగా చేస్తాను. I will make thee as a great nation. నేను మిమ్మల్ని గొప్ప జనాంగంగా చేస్తాను. And secondly, రెండవదిగా, I will bless thee. నేను నిన్ను ఆశీర్వదించుదును. I know being a Christian, so-called Christians, is not believing in the blessings of God. They believe in the fortune. అనేక మంది క్రైస్తవులు చూస్తుంటున్నాను, దేవుణ్ణి నమ్మడానికన్నా ఎక్కువగా మరి తలరాతను నమ్ముతుంటారు, అదృష్టాన్ని నమ్ముతుంటారు. I don't believe in fortune. నేను అదృష్టాన్ని నమ్మనండి, But I believe in Fortuner. నేను ఫార్చునర్ని నమ్ముతాను. I'm going to get Fortuner by faith. మరి విశ్వాసంతో నేను ఫార్చునర్ నేను But I పొందుకుంటాను. don't believe in fortune. అయితే అదృష్టాన్ని నేను నమ్మను. Fortune is, in other words, lucky.
మరి ఫార్చ్యూన్ అంటే అదృష్టం అంటే అదే లక్కీ అంటారండి. It's like lucky lottery. దాన్ని లక్కీ లాటరీ అంటారు. When person get pass in exam, మరి ఒక వ్యక్తి ఎగ్జామ్ లో పాస్ అయితే hey, you're lucky man. నువ్వు చాలా లక్కీ When వ్యక్తి. person get promotion, ఎవరైనా ఉన్నతమైన స్థానిక ప్రమోషన్ hey, వస్తే you're lucky man. నువ్వు చాలా When అదృష్టవంతుడు. something good happens, ఏదైనా మంచి జరిగితే hey, you're lucky. నువ్వు చాలా I అదృష్టవంతుడు. tell you the truth. ఒక సత్యం చెప్పాలనుకుంటున్నా. Lucky is not permanent. మరి అదృష్టం అనేది ఎప్పుడు ఉండేది The కాదని. fortune may come and may not come. అదృష్టం అనేది రావచ్చు రాకపోవచ్చు. But the blessings of God, అయితే దేవునికి the ఆశీర్వాదాలు, blessings of God, దేవునికి hey, ఆశీర్వాదాలు endureth forever and ever. నిత్యము 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 జీవిస్తూ The ఉంటాయి. blessings of God will make you rich. మరి ఆ యొక్క ఆశీర్వాదం నిత్యము నీ జీవితంలో ఉంటాయి. The blessings of God will make you rich. మరి ఆశీర్వాదం నిన్ను ధనవంతులుగా చేస్తాయి. యెహోవా ఆశీర్వాదం నీకు ఐశ్వర్యం ఇచ్చును. యెహోవా ఆశీర్వాదం మీకు ఐశ్వర్యం ఇచ్చును. Blessed be the name of the Lord. దేవుని నామము కలుగును గాక. Let me tell you one more thing. మరొక విషయం చెప్పాలనుకుంటున్నాను. I know many people, they run after the blessings, after blessings, after blessings. నాకు తెలిసి అనేక మంది ఆశీర్వాదాల వెనకాల పరిగెడుతూ ఉంటారు. The blessing is not important. అయితే ఆశీర్వాదం ప్రాముఖ్యం కాదు. The blesser is important. అయితే ఆశీర్వదించు వారు ప్రాముఖ్యమైన వాడు. Amen. ఆమేన్. If you are only expecting the blessings to receive, కేవలం ఆశీర్వాదాలు మాత్రమే చాలు అని ఎదురు చూస్తూ ఉంటే we are selfish. మనం చాలా స్వార్థపరులం. Of course, we all need our blessings, మనందరికీ ఆశీర్వాదాలు but we అవసరం. are not supposed to run after the blessings. అయితే ఆశీర్వాదాల వెనక పరిగెత్తడం కాదు. What we are supposed to run after? అయితే మనం దేని కొరకు పరిగెత్తాలి? Blesser is important. అయితే ఆశీర్వదించు వాని వెనకాల మనం So we పరిగెత్తాలి. all need healing. మనందరికీ స్వస్థత కావాలి. Healing is not important, అయితే స్వస్థత ప్రాముఖ్యం but కాదు. healer is important. స్వస్థపరచువాడు ప్రాముఖ్యం. We must trust in healer. మనము స్వస్థపరచు వాని యందు విశ్వాసం Always ఉంచాలి. must run after the healer. నిత్యము స్వస్థపరచు వాని Always వెనకాల running మనం after the blesser. నిత్యము ఆశీర్వదించు వాని వెనకాల మనం You understand పరిగెత్తాలి. what I'm saying? మీకు అర్థమవుతుంది ఏం చెప్తున్నాను? Amen. ఆమేన్. The blesser is important. అయితే ఆశీర్వదించు వారు That's ప్రాముఖ్యం. what the Bible says. దేవుని యొక్క వాక్యం The సెలవిస్తుంది. blessings of God will make you rich. మన యెహోవా ఆశీర్వాదం మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేయను. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Therefore the Bible says in Matthew chapter 6 verse 30 and 31. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం 30-31 వచనంలో రాయబడి Seek ye ఉంటుంది. first the kingdom of God and righteousness. మరి ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. Then all things shall added unto you. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. In every day of our life. మన అనుదిన జీవితం For what we are seeking. మనం దేని కొరకు మనం వెతుకుతున్నాం? For what we are searching. దేని కొరకు మనం Are you కనిపెట్టుకుంటున్నాం? only seeking for the name and fame? మీరు కేవలం పేరు ప్రతిష్టత కొరకు మీరు ఎదురు చూస్తున్నారా? You will be like an utterly failure person. మీరు ఖచ్చితంగా ఓటమి అనుభవించే వ్యక్తిగా మీరు In ఉంటారు. order to receive the blessings of God, దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలంటే seek ye first the kingdom of God దేవుని రాజ్యమును మొదట వెతకాలి. and his righteousness. ఆయన నీతిని మొదట Then వెతకాలి. all things shall added unto you. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. In Greek Bible it says, గ్రీక్ బైబిల్ ఈ విధంగా రాయబడి ఉంటుంది. all things added means in Greek it says all things shall fall unto you. మరి అన్ని కూడా గ్రీకు భాషలో ఏముందంటే ఇవన్నీ మిమ్మల్ని వెంబడించునని రాయబడి ఉంటుంది. ఆమేన్. We no need to run after the name of fame. మనము పేరు ప్రతిష్టత వెనకాల మనం We no పరిగెత్తాల్సిన need to అవసరం run లేదు. after the money. మనము డబ్బు వెనకాల We పరిగెత్తాల్సిన no అవసరం need లేదు. to run after the material things. మనము వస్తు సంబంధమైన విషయాల కొరకు మనం పరిగెత్తాల్సిన You know, అవసరం this లేదు. year God gave wonderful promise. ఈ రోజు దేవుడు ఈ సంవత్సరం దేవుడు అద్భుతమైన వాగ్దానం As many ఇచ్చాడు. people are waiting for the miracle to be happen, అనేక మంది అద్భుతము కొరకు ఎదురు చూస్తుండగా we don't need to wait for the miracle. మీరు అద్భుతం కొరకు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. You don't need to wait for the miracle. మీరు అద్భుతం కొరకు ఎదురు చూడాల్సిన But అవసరం లేదు. miracle is waiting for you. అయితే అద్భుతమే మీ కొరకు ఎదురు Miracle చూస్తుంది. is on the way. అద్భుతం మీ మార్గంలో ఉంచుతుంది. Soon miracle is going to happen. అతి త్వరలో అద్భుతము జరుగుతుంది మీ What all you are జీవితంలో. expecting the presence of God to receive miracle. దేవుని సన్నిధిలో మీరు వేటి కొరకు అయితే రావాలని ఎదురు చూస్తున్నారో తప్పకుండా అద్భుతం జరుగుతుంది. It will happen. తప్పకుండా It జరుగుతుంది. shall happen. తప్పకుండా జరుగుతుంది. Because the Bible says దేవుని యొక్క వాక్యంలో ఉంది every man is a liar, ప్రతి ఒక్క వ్యక్తి అబద్ధికుడే, including devil. అయితే అపవాదితో కూడా. But God is truth. అయితే దేవుడు సత్యవంతుడు. The word of God is real. దేవుని యొక్క వాక్యంలో సత్యం ఉంటున్నది. Bible says దేవుని యొక్క వాక్యం heaven and సెలవిస్తుంది. earth may pass away, భూమి ఆకాశములు but my గతించిపోవచ్చు, word will not change. అయితే నా మాటల్లో ఎంతదో His మార్పు word has ఉండదు. a power. ఆయన వాక్యంలో శక్తి ఉంటున్నది. Logos has a power. లోగోస్ అనే వాక్యంలో శక్తి It ఉంటున్నది. has a
a creative power. సృజనాత్మక శక్తి The Lord ఉంటున్నది. who has created whole cosmos. ఏ దేవుడైతే సర్వ ప్రపంచాన్ని He has created సృష్టించాడు, everything out of nothing. ఆయన శూన్యంలో సమస్తము సృష్టించిన వాడు Same God ఉంటున్నాడు. is alive. అదే దేవుడు He సజీవుడిగా can ఉంటున్నాడు. create anything in your life. ఆయన మన జీవితంలో ఏదైనా సృష్టించగలడు. Amen. ఆమేన్. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి when సహోదరులారా, you come to the Lord, మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు my Lord, He will never ever disappoint you. నా దేవుడు ఎన్నడూ ఎవరిని He నిరుత్సాహపరచువాడు will కాదు. never ever disappoint you. ఎవరిని Such నిరుత్సాహపరచుడండి. a great and mighty God we serve. అంత గొప్ప దేవుని మనం సేవిస్తున్నాం. This is the second promise from the Almighty God. సర్వశక్తి కలిగిన దేవుని దగ్గర నుంచి రెండవ వాగ్దానం. Abraham, అబ్రహాము, just because of your obedience, నీ యొక్క విధేయతను బట్టి I will make thee as a great nation. నేను మిమ్మల్ని గొప్ప జనాంగంగా చేదును. And secondly, రెండవదిగా I will bless thee. నేను మిమ్మల్ని ఆశీర్వదించేదును.